ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో నేటి గ్రహాల స్థితిగతులు, వాటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. ఇది చివరి కార్తీక సోమవారం కాబట్టి, అందున అమావాస్య కాబట్టి ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన విఘ్నాలు లేకుండా ఉండేందుకు, సకల శుభకార్యాలు నెరవేరేందుకు శంకరుణ్ణి ద్వాదశ రాశుల వారు ఏ విధమైన విధి విధానాలతో అర్చించాలో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వరనామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, బహుళపక్షం. ఈరోజు సోమవారం. సోమవారానికి అధిపతి చంద్రుడు. మానసికమైనటువంటి ప్రశాంతత కోసం చక్కనైనటువంటి జపాన్ని చేయడం, అలాగే ఇతర ముఖ్యమైనటువంటి కార్యాల గురించిన స్పష్టమైన అవగాహన కలగడం కోసం పెద్దల్ని, వృద్ధుల్ని, అనుభవజ్ఞుల్ని సంప్రదించడం, వీటికి చక్కనైనటువంటి రోజు సోమవారం. ఈరోజు తిథి అమావాస్య. అమావాస్య తిథికి అధిపతి చంద్రుడు. పితృలోకంలో ఉన్నటువంటి పెద్దలకి నైవేద్యాలని పెట్టుకోవడానికి, తర్పణాలను విడుచుకోవడానికి అమోఘమైనటువంటి తిథి అమావాస్య. వారిని కానీ స్మరించుకున్నట్లయితే ఈ రోజున సర్వత్ర అనుకూల ఫలితాలు కలుగుతాయి, విఘ్నాలు తొలుగుతాయి కూడా. దక్షిణ దిక్ ప్రయాణం కలిసి వస్తుంది ఈ తిథి రోజున ప్రయాణించినట్లయితే. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ. జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి ఇంద్రుడు. దాసీ జనాన్ని పనిలోకి తీసుకోవడానికి, రాజకీయ రంగ ప్రవేశాన్ని చేయడానికి, శత్రువుల మీద విజయాన్ని సాధించడానికి అనుకూలమైనటువంటి నక్షత్రం జ్యేష్ఠ. జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి ఇంద్రుడు. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి హోమశాంతులు ఉన్నాయి. బుధ దశకి చెందినవారు అవుతారు. ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి వారు. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో ఆనందోత్సాహపూరితమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. ఏ వివాదాలని చేసుకోకూడదు అనే ఆలోచనకు వస్తారు. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు ఎవరితోనూ విరోధించకుండా తమదైనటువంటి శైలిలో వ్యాపారాన్ని ఏ విధమైన పేచీ లేకుండా చేసుకోవాలనే ఊహకి బలంగా వస్తారు. ఉద్యోగులు తమదైనటువంటి పనిని సానుకూలమైనటువంటి దృక్పథంలో చేసుకుంటూ పెడతారు. వాద వివాదాలు ఎవరైనా చేసినా వాటిని పట్టించుకోకుండా ఉండగలుగుతారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు సున్నితమైనటువంటి విధానంగా మాట్లాడుతూ చక్కగా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు క్రింది వారితో అలాగే పైవారితో ఏ విధమైనటువంటి పేచీలు లేకుండా ఉండేలా పూర్తిగా కార్యక్రమాన్ని నిర్వహించుకోగలుగుతారు. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారు మౌనంగా తమ పని తాము చేసుకుంటూ ఉంటారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. కార్తీక సోమవారం సందర్భంగా మేషరాశి వారు శివుణ్ణి గంధజలంతో అభిషేకించినట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు ఏమి జరుగుతుందో అనేటటువంటి వేరు ఆలోచనతో ఉంటారు. జరిగే అవకాశం మరో విధంగా ఏమాత్రమూ లేనే లేదు. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు ఏదైనా అశుభం జరగచ్చునేమో అనే భయంతో ఉంటారు. అలాంటి అవకాశం ఏమాత్రమూ లేదు. ఉద్యోగులు చేసినటువంటి పనుల్లో పొరపాట్లు ఉన్నవేమో అనేటటువంటి ఆలోచనలో ఉంటారు. ఆ భయపడాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. అలాగే పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు చెల్లించవలసిన పన్నులన్నింటినీ సక్రమంగా చెల్లిస్తారు. ఉద్యోగులకి జీతాలని కూడా చెల్లిస్తారు. పేచీ వచ్చే అవకాశం ఏమాత్రమూ లేకుండా ఉండగలుగుతారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి చెప్పుకోదగ్గటువంటి కష్ట నిష్ఠురాలు లేవు. అనారోగ్యం ఏమాత్రమూ ఉండదు. శారీరక శ్రమ అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. కార్తీక సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు శంకరుని పసుపు జలంతో అభిషేకించినట్లయితే రుణబాధలు క్రమంగా తొలగిపోతాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో తమ భర్తలకి అనుకూలమైనటువంటి విధానంగా ఉండాలనే దృక్పథం బలంగా ఏర్పడుతుంది.
వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారికి వినియోగదారులకి అనుకూలమైనటువంటి స్థితిలో మాట్లాడాలనే దృక్పథం బాగా చేకూరుతుంది. ఉద్యోగులకి పైవారితో అలాగే తోటి ఉద్యోగులతో సానుకూల దృక్పథంతో ఉండాలనే బలమైన బుద్ధి పెరుగుతుంది. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి వస్తూత్పత్తి చేసేటటువంటి ఆ విధానంలో ఏమాత్రమూ రాజీ పడకూడదు నాణ్యత విషయంలో అనే ఆలోచన కలుగుతుంది. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి శారీరకమైనటువంటి శ్రమ ఏమాత్రమూ గోచరించదు. తగిన ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటిస్తూ ఉంటారు కూడా. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. కార్తీక సోమవారం సందర్భంగా మిథున రాశి వారు శంకరుణ్ణి కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే మనోవ్యాకులత తొలగిపోతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో దూరభార ప్రయాణాలని చేసి వినోద విహారాలని కుటుంబ సమేతంగా పొందాలి అనే ఊహ కలుగుతుంది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు వస్తువుల కొనుగోళ్ల వంక మీద వినోద విహారయాత్రల్ని చేయాలి అనే ఆలోచనకి రావచ్చు. ఉద్యోగులు కొన్నాళ్ల పాటు సెలవును తీసుకుని కుటుంబ సమేతంగా ఆనందకరమైనటువంటి ప్రదేశాలకి వెళ్ళాలి అనే ఆలోచనకి రావచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి తమ పరిశ్రమలో పనిచేసే అందరికీ కలిపి ఓ విహారయాత్రని ఏర్పాటు చేయాలనే ఆలోచన కలగచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి కుటుంబంలో ఉండే అందరితో కలిసి చక్కగా విహారయాత్రని లేదా వినోదయాత్రని చేయాలనే ఊహ రావడమే కాక దాదాపుగా అది ఫలించవచ్చు కూడా. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3, ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. కార్తీక సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శంకరుని నారికేళ జలంతో అభిషేకించినట్లయితే వాగ్వివాదాల అవసరమే ఉండదు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. ఆధ్యాత్మికమైనటువంటి దృక్పథంలో నడుస్తారు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు అధిక లాభాన్ని ఆశించకూడదనేటువంటి ఊహకి బలంగా వస్తారు. ఉద్యోగులు చేసేటటువంటి పనిని అంకిత భావంతో నిబద్ధ భావంతో చేయడమే కాకుండా సకాలంలో పని సమయ నియమాన్ని పాటిస్తూ చేయాలనే ఆలోచనకి వస్తారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఎవరికీ ఇబ్బందిని కలిగించకుండా వ్యాపారాన్ని తమ పరిశ్రమని అభివృద్ధి చేసుకోవాలని ఊహకి వస్తారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఇతరులకి అలాగే తోటి ఉద్యోగులకి పైవారికి కూడా సహకారాన్ని అందించాలనే స్థిరమైనటువంటి ఆలోచనకి వస్తారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 4, ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. కార్తీక సోమవారం సందర్భంగా సింహరాశి వారు శంకరుణ్ణి ఆవు పాలతో అభిషేకించినట్లయితే సోదర సంబంధాలు గట్టిపడతాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో సానుకూలమైనటువంటి దృక్పథం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు వంచన చేయాలనేటువంటి ఆలోచన ఏమాత్రమూ కలిగి ఉండకూడదనే నిర్ణయానికి వస్తారు. ఉద్యోగులు పైవారితో క్రింది వారితో తోటివారితో ఏ విధమైన విభేదాలు లేకుండా ఉండాలనే దృక్పథం కలిగి ఉంటారు. కొనసాగించుకోవాలి అని కూడా అనుకుంటారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఏ విధమైన వంచన అధర్మము లేకుండా పరిశ్రమని విస్తరింపచేయాలి అని అనుకుంటారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు అధర్మ విధానమే లేకుండా సకాలంలో పనిని ముగించేటటువంటి తీరులో ఉంటారు. వస్తు నష్టం ఏమాత్రము చేయరు. మొత్తానికి ఈ రాశి వారికి ఈరోజు చక్కనైనటువంటి ధార్మిక బుద్ధి బలంగా ఏర్పడుతుంది. అది కొనసాగుతుంది కూడా. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. కార్తీక సోమవారం సందర్భంగా కన్యారాశి వారు శంకరుణ్ణి పుష్ప జలంతో అభిషేకించినట్లయితే పెద్దలతో పరిచయాలు దృఢపడతాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మహిళల్లో ఉద్యోగస్తులైనట్లయితే వేరు ఉద్యోగానికి వెళ్ళాలనే ఆలోచన కలిగి ఉండొచ్చు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారికి మరో వ్యాపార స్థలానికి ఈ వ్యాపారాన్ని విస్తరింపచేయాలనే ఆలోచనకి రావచ్చు.
ఉద్యోగులు ఈ ఉద్యోగంతో పాటు మరొక ఉద్యోగాన్ని కూడా చేసుకుంటే బాగుంటుందేమో అనే ఊహ బలంగా కలగచ్చు. దాంతోపాటు వ్యాపార బుద్ధి కూడా ఏర్పడవచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు పరిశ్రమ గురించినటువంటి ఆలోచనలతోనే ఉండి పరిశ్రమకు సంబంధించిన మరొక బ్రాంచ్ని ఏర్పాటు చేయాలనే ఊహ ఏమాత్రమూ లేకుండా ఉంటారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ధైర్య సాహసాలతో ఎంత పనినైనా సరే శక్తికి మించి చేయాలనే ఆలోచనకి రావచ్చు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 9, ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. కార్తీక సోమవారం సందర్భంగా తులారాశి వారు శంకరుణ్ణి ఫలరసంతో అభిషేకించినట్టయితే ఉద్యోగం స్థిరమవుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో తాత్కాలికమైనటువంటి నిర్వేద భావం కలగచ్చు. కారణం వారికి తెలియదు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారికి వ్యాపారాన్ని ఎంతవరకు గట్టిగా నిర్వహించగలవనేటువంటి తాత్కాలికమైన నిర్వేద భావం కలగచ్చు. అలాంటి పరిస్థితి ఏమాత్రమూ లేదు. చక్కగా వ్యాపారాన్ని చేసుకోగలుగుతారు. ఉద్యోగులు ఈ ఉద్యోగంతో పాటు మరొక ఉద్యోగంలో ఆర్థికమైనటువంటి లాభాన్ని సంపాదించాలనే ఆలోచనతో ఇతర ఆలోచనలు చేస్తారు. ఏ ఆలోచన కూడా ఫలించకపోవచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు అనేకమైనటువంటి ప్రయత్నాలని చేసినా ఏ ప్రయత్నము ఫలించకపోవచ్చు ఈ రోజుకి మాత్రం. కార్మిక రంగానికి చెందినటువంటి వారు విశేషమైనటువంటి ఆలోచనని చేసి మరొక కార్మిక సంస్థని ప్రారంభించాలి అని అనుకుంటారు. అది ఏమాత్రము ఫలించకపోవచ్చు. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారు వ్యవసాయానికి సంబంధించిన క్షేత్రానికి మరమ్మతుల్ని చేయాలి అని అనుకుంటారు. అది ఈనాటికి ఫలించకపోవచ్చు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 8, ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. కార్తీక సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శంకరుణ్ణి విభూతి జలంతో అభిషేకించినట్టయితే విదేశీయానం సఫలమవుతుంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో తమదైనటువంటి ఆలోచన మాత్రమే నిజం అయినటువంటిది, ధర్మబద్ధమైనది అనే ఆలోచన కలగచ్చు. ఆ ఆలోచన సరికాదు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు తమ మాట మాత్రమే నెగ్గాలనే బలమైనటువంటి పట్టుదలతో ఉంటారు. అది సాగకపోవచ్చు. ఉద్యోగులు పై అధికారులను ఎదిరించాలనేటటువంటి దృక్పథంతో ఉంటారు. వీరు వారు చెప్పినటువంటి మాటల కారణంగా ఎదిరించడం సరికాదు. ఉద్యోగ భద్రత కూడా ఉండకపోవచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు పత్రాల ముఖంగా పై అధికారులకి ఫిర్యాదుల్ని పంపించే ఊహకి వస్తారు. అది ఏమాత్రమూ సరికాదు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు వ్యతిరేక ప్రయత్నాల్ని ప్రారంభిస్తారు. మధ్యలోనే ఆ ఆలోచనని విరమించుకుంటారు కూడా. అది వారికి శ్రేయస్కరం. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు నీలం. కార్తీక సోమవారం సందర్భంగా ధనురాశి వారు శివుణ్ణి పరిమళ జలంతో అభిషేకించినట్టయితే పిత్రార్జితమైనటువంటి ద్రవ్యం ధర్మబద్ధంగా లభిస్తుంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో తాత్కాలికమైనటువంటి అనారోగ్యం శారీరక శ్రమ కారణంగా ఏర్పడవచ్చు. ఔషధ సేవతో పరిష్కరింపబడుతుంది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు ఆదాయ మార్గం కోసమని విశేషమైన శ్రమకి గురి అవుతారు. ఆ కారణంగా తాత్కాలికమైన అనారోగ్య భావం అనిపించవచ్చు. ఉద్యోగులు తీవ్రమైనటువంటి శ్రమని చేస్తారు. ప్రయాణాల వల్ల శారీరక శ్రమ కారణంగా ఈరోజు సక్రమంగా ఉద్యోగాన్ని నిర్వహించలేకపోవచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు కొంతమంది సహాయ సహకారాలు తీసుకుని పూర్తి చేయాలని అనుకుంటారు. ఈ రోజున కొన్ని పనుల్ని పరిశ్రమ రంగానికి చెందనటువంటి వాటిని అవి బహుశా దాదాపుగా పూర్తి కాకపోవచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు శారీరక శ్రమ లేకుండా పనిని పూర్తి చేసుకోగలుగుతారు. ఏ విధమైనటువంటి ఇబ్బందికి గురికారు. ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటిస్తూ ఉంటారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 7, ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. కార్తీక సోమవారం సందర్భంగా మకర రాశి వారు శివుణ్ణి తేనెతో అభిషేకించినట్టయితే బంధుమిత్రులు సహాయపడతారు, మరింతగా దగ్గరవుతారు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు సొంతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని
ఏ కార్యక్రమాన్నైనా నిర్వహించాలి అని అనుకుంటారు వ్యాపారస్తులు అయినట్లయితే. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి ఇతరులు వ్యాపారాన్ని పెంచడం కోసం అధర్మ మార్గాన్ని అవలంబించడం బాగుంటుందేమో అనే ఆలోచనకి వచ్చి అంతలోనే దాన్ని విరమించుకుంటారు. అది శ్రేయస్కరం. ఉద్యోగులు ఇతరుల సహాయ సహకారాలను తీసుకోకుండా తమంత తామే పనిని నిర్వహించుకోవాలి అని అనుకుంటారు, నిర్వహించలేకపోవచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఎవరితోనూ ఏ విధమైన విభేదాలు లేకుండా ఉండేందుకు తగినటువంటి ఏర్పాట్లను చేసుకుంటారు. అది మానసికంగా సంతృప్తిని వారికి కలిగిస్తుంది. కార్మిక రంగానికి చెందినటువంటి వారు అందరినీ కలుపుకుని వేరు విధమైనటువంటి ఆలోచనతో అధికారుల మీదకి వెళ్ళాలనే ఊహతో ఉండొచ్చు. అది మధ్యలోనే ఆలోచనని విరమించుకుంటారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. కార్తీక సోమవారం సందర్భంగా కుంభరాశి వారు శివుణ్ణి చందన జలంతో అభిషేకించినట్లయితే నూతన భూమిని కొనుక్కోగలిగిన అవకాశం కలుగుతుంది. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు తమ పిల్లల విద్యా అభివృద్ధి కోసమని తీవ్రమైన శ్రమ పడుతూ ఉండొచ్చు. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు వ్యాపారంలోని మెళుకువల కోసమని వృద్ధుల్ని పెద్దల్ని అనుభవజ్ఞుల్ని సంప్రదిస్తూ ఉండొచ్చు. ఉద్యోగులు పై అధికారులతో కలిగినటువంటి మైత్రి చనువు కారణంగా ఇతరులకి ఉద్యోగాలకి సంబంధించినటువంటి సిఫారసులను చేయవచ్చు. అది ఏమాత్రం సరికాదు, సిఫారసులు పనిచేయకపోవచ్చు కూడా. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు పరిశ్రమని విస్తరింప చేయాలనే ఆలోచనకు వస్తారు, కానీ ఆర్థికమైనటువంటి లోటు కారణంగా విస్తరింప చేయలేకపోవచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు పొదుపు పద్ధతిని పాటిస్తూ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవాలనే నిర్ణయానికి వస్తారు. అది శ్రేయస్కరమైనటువంటి ఆహ్వానించదగినటువంటి పరిణామం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 8. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. కార్తీక సోమవారం సందర్భంగా మీనరాశి వారు శివుణ్ణి చెరకు రసంతో అభిషేకించినట్లయితే ఆరోగ్యం కుదుటపడుతుంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈ రోజుతో కార్తీక మాసం పూర్తయింది. ఈ రోజున అమావాస్య సందర్భంగా పితృదేవతల్ని కూడాను ఆరాధన చేయటం, తోచిన చందంగా దాన ధర్మాలు ఆచరించటం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తాయి. ఏకాగ్రత, మానసిక స్థైర్యం వ్యక్తికి లోపించినప్పుడు కుటుంబం అంతా అస్తవ్యస్తమైపోతుంది. కుటుంబంలో ఇంటి యజమాని మానసిక స్థైర్యాన్ని కోల్పోతే ఆ గృహంలో శాంతి అనేది అసలు ఉండదు. అందుకే కుటుంబ యజమాని ఎప్పుడూ కూడాను ధైర్యంగా వ్యవహరించాలి, మానసిక స్థైర్యం తెచ్చుకోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటినీ అధిగమించేటువంటి స్థైర్యాన్ని సంపాదించుకోవాలి. అయితే ఏకాగ్రత, మానసిక స్థైర్యం ఎక్కువగా లోపించినప్పుడు ఆచరించవలసినటువంటి విధి విధానాల గురించి కూడా గృహబల రీత్యా మనం కొన్ని విధి విధానాలు పాటించాల్సి ఉంటుంది. వాటిలో పంచముఖి రుద్రాక్ష ధారణ ఇంటి యజమాని తప్పనిసరిగా ధరించాలి. సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క కన్నీటి బాష్పాల నుంచి ఈ కలియుగంలో ఉద్భవించిన అపూర్వ వస్తువు రుద్రాక్ష కాబట్టి పంచముఖ పరమేశ కరుణించుము అంటూ ఆ పంచముఖి రుద్రాక్షను గనక ఇంటి యజమాని గనక మెడలో గనక ధారణ చేసినట్లయితే ఏకాగ్రత, మానసిక స్థైర్యం అత్యధికంగా పుంజుకోవటానికి ఆస్కారం పరమేశ్వరుడు కలిగిస్తాడన్నమాట. అలాగే హనుమద్దీక్ష అనేటువంటిది చాలా విశేషంగా పనిచేస్తుంది ఇలాంటి వారికి. అలాగే హనుమంతుని దేవాలయానికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణాలు నిర్వహించి సింధూరంతో స్వామివారిని చక్కగా అలంకరింపచేసి ఆకుపూజ చేసి
ఆ సింధూరపు బొట్టును ప్రతినిత్యం గనక నుదుట గనక ధరించినట్లయితే మానసిక స్థైర్యము అనేటువంటిది ఎక్కువగా కలగటానికి హనుమంతుల వారు అనుగ్రహిస్తాడు. బడబాలన స్తోత్రం అని చెప్పేసి ఉంటుంది. హనుమత్ బడబాలన స్తోత్రం చాలా విశిష్టకరమైనటువంటి స్తోత్రం. ఆ స్తోత్రాన్ని కూడాను వినవచ్చు ప్రతినిత్యం కూడాను. గృహంలో కూడాను హనుమత్ బడబాలన స్తోత్రాన్ని గనక ప్రతినిత్యం గనక విన్నట్లయితే ఈ మానసిక స్థైర్యం ఎక్కువగా పెరగటానికి ఆస్కారం ఉంటుంది. బలహీనతా లక్షణాలు తొలగిపోతాయి అంటోంది శాస్త్రం. దుర్గా స్తోత్ర పారాయణ, దుర్గాదేవిని ధ్యానం చేయటం. దుర్గాదేవికి ఇష్టమైనటువంటి శ్లోకాల్లో సప్తశ్లోకి చాలా విశిష్టవంతమైంది. దాన్ని కూడాను వినవచ్చు. ఈ విధంగా గనక ఆచరించినట్లయితే తప్పనిసరిగా ఏకాగ్రత పెరగటం, మానసిక స్థైర్యం పెంపొందించడానికి ఆస్కారాలు ఉంటాయి. అంతేకాకుండా ప్రతినిత్యం కూడాను సూర్యోపాసన అనేటువంటిది ఇంటి యజమాని ఆచరించాలి. తూర్పు వైపు తిరిగి సూర్య భగవాన్ని గనక స్నానానంతరం అర్ఘ్యప్రదానం గనక చేసినట్లయితే తప్పనిసరిగా ఆరోగ్యం భాస్కరాది చేతన్నారు కాబట్టి ఆరోగ్యప్రదాత మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్ని కూడాను ప్రసాదింపచేస్తాడు సుమా అంటోంది శాస్త్రం. అలాగే సహజసిద్ధంగా ఉద్యోగాలు చేసేవారికి ఉన్నట్టుండి ఉద్యోగంలో స్థిరత్వం కోల్పోవటం జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళు ఎంతో ఆశయాలు కోరికలతో వెళ్ళి ఆ ఉద్యోగంలో చేరటం, కొన్నాళ్లకు సరైనటువంటి కారణాలు లేక ఉద్యోగాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా జరగకుండా స్థిరత్వంగా ఉద్యోగంలోనే ఉండేటట్టుగా ఉండాలి అన్నప్పుడు కొన్ని పాటించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. ఏది కూడా ఉచితంగా పుచ్చుకోకూడదు. మీరు ఎవరైనా ఇచ్చినట్టుగా ఉన్నప్పుడు మీకు ప్రజెంటేషన్ సార్ అని చెప్పేసి ఎవరైనా ఇచ్చినా కూడా ఉచితంగా మాత్రం పుచ్చుకోకూడదు. మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళకి బయట కూర్చొని యాచించేటువంటి వారికి చిల్లర డబ్బులు గనక మీరు గనక దానం చేసినట్లయితే స్థిరత్వ లక్షణాలు కలగటానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగంలో ఎడమవైపు జేబులోనండి వృత్తాకారపు వెండి రింగు, గుండ్రంగా ఉన్నటువంటి వెండి రింగుని మీ ఎడమ జేబులో ఎప్పుడూ కూడా ఉంచుకోండి. తప్పనిసరిగా ఉద్యోగంలో స్థిరత్వం కోల్పోకుండా ఉంటారు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు కార్యక్రమంలో శుభ కార్తీకం అంశానికి స్వాగతం. ఈరోజు అమావాస్య, సోమవారం, కార్తీక మాసం చివరి రోజు. చాలా గొప్ప అదృష్టము ఏమిటి అంటే కార్తీక మాసంలో చిట్ట చివరి రోజు రావటం, అది సోమవారం రావటం, సోమవారం నాడు అమావాస్య తిథి రావటము, అమావాస్య తిథి యందు జ్యేష్ఠ నక్షత్రము రావటం చాలా అద్భుతమైనటువంటి పర్వదినము అని చెప్పవచ్చు. కార్తీకం శివుడితో మొదలైంది, శివుడితోనే ముగుస్తోంది. మనకు సోమవారంతో ఆరంభము, సోమవారంతోనే ముగింపు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈరోజు సోమవతి అమావాస్య అంటారండి. ఈ సోమవతి అమావాస్యకు సంబంధించినటువంటి రహస్యాలు చాలా రుద్రయామలాది గ్రంథంలో చెప్పబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో సముద్ర స్నానాలు చేస్తారు, నదీ స్నానాలు చెయ్యటం. ఇంకొక విశేషం కూడా కార్తీక మాహాత్మ్యంలో చెప్పారు. ఏమిటి అంటే కార్తీక మాసంలో ఆదివారం నాడు కానీ, పాడ్యమి రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, సోమవారం నాడు కానీ, అమావాస్య నాడు కానీ సంకల్ప సహితంగా ఎవరైతే లేదు సంకల్ప రహితంగా ప్రాతకాలంలో స్నానం చేస్తారో వారికి
కార్తీక మాసం మొత్తం స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది అన్న వచనం ఉంది. కాబట్టి ఈ రోజున సముద్ర స్నానం చేసిన, నదీ స్నానం చేసిన చాలా విశేషమండి. అలాగే ఈ రోజున దీపదానాదులు చెయ్యటము, దీపాలు వెలిగించటము, అలాగే 365 వత్తులతో దీపారాధన చేస్తారు. ఈ రోజున ప్రదోష కాలంలో 365 వత్తులతో దీపారాధన చేయటం వల్ల ఏదైనా ప్రమాదవశాత్తు సంవత్సరంలో ఒక రోజున దీపం పెట్టకపోతే దానివల్ల వచ్చే దోషాదులన్నీ కూడా ఇలా తొలగిపోతాయి. కాబట్టి సోమవతి అమావాస్య పర్వదినము ఈశ్వరుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. కార్తీక మాసము, సోమవారము, అమావాస్య రావటం, అందుకే కార్తీక సోమవతి అమావాస్య ఈరోజు. కాబట్టి ఈరోజు పితృతర్పణాలు అంటే తిలతర్పణాలు, నువ్వులతో ఈ రోజున పితృదేవతలకు తర్పణం కనుక చేసినట్లయితే శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది అనేది మనకు పురాణ వచనం. కావున ఇన్ని విశేషములు ఉన్నటువంటి ఈ రోజును శివప్రీతిగా, శివారాధనకు చాలా విశేషమైనటువంటి రోజుగా, కార్తీక మాసంలో చివరి రోజుగా, కార్తీక వ్రతాన్ని సమాప్తి చేయటానికి అనుకూలమైనటువంటి రోజుగా ఈ రోజును ఆచరించడం ద్వారా కార్తీక మాస వ్రత పుణ్యం అనేటువంటిది సంప్రాప్తిస్తుంది. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఐశ్వర్య సిద్ధి అనే అంశానికి స్వాగతం. తక్రం శక్రస్య దుర్లభం అని ఒక ప్రమాణ వాక్యం. ఇంద్రునికి కూడా లభించినటువంటి పదార్థం మజ్జిగ. మజ్జిగకు మూలం పెరుగు, పెరుగుకు మూలం పాలు, పాలు మనకు అందించేటటువంటి ధేనువు, ఆవు, గోమాత మనం పూజిస్తున్నాం. మూలమేమిటి? పాలు. కాచితే పెరుగు తోడవేసిన తర్వాత, చిలికితే మజ్జిగ, మళ్ళీ ఇంకా చిలికితే వెన్న, మళ్ళీ ఇంకా కాస్తే నెయ్యి. పదార్థాలన్నీ కూడా ఆరోగ్యాన్ని కలిగించేవే. ఇందులో పెరుగుకు ఒక ప్రత్యేకత ఉంది, చాలా నియమాలు ఉన్నాయి. పెరుగును రాత్రి వేళ స్వీకరించకూడదు, పెరుగును ఎండాకాలంలో స్వీకరించకూడదు, పెరుగును చలికాలంలో విధిగా స్వీకరించాలి. తప్పనిసరి అయిన పరిస్థితులలో రాత్రి వేళ తీసుకోవలసి వచ్చినప్పుడు పెరుగులో పంచదార లేక ఉసిరికాయ పచ్చడి కలిపి స్వీకరించాలి అంటుంది సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం. సంతానం కావాలి అనేటటువంటి వారు పెరుగును దానం ఇవ్వాలి, ఆధ్యాత్మిక కోణం. ద్రోణుని ఇల్లాలు కృపి పెరుగును దానమిచ్చి అశ్వత్థామ అనే కుమారుని పొందినట్లుగా భారత కథలు చెబుతాయి. ఇది ఆధ్యాత్మిక కోణం, పెరుగుకు ఉన్న ప్రయోజనం. సంతాన క్షేమం కోరేవారంతా పెరుగును దానం ఇవ్వాలి. ఆరోగ్య పరిరక్షణ కోరేవారంతా పెరుగును నియమాలకు లోబడి ఆహారంగా స్వీకరించాలి. పెరుగు చర్మ రక్షణను పోషించి చర్మ రక్షణకు కాపాడే విధంగా కూడా కనిపించేటటువంటి దినుసు, పదార్థం, ఔషధం. అనేక విధాలుగా గమనిస్తే ఈ పెరుగును మజ్జిగగా చేసి వాడుకుంటాం, పెరుగును పెరుగులాగే తీసుకుంటాం. పెరుగుకు ఉండేటటువంటి ఔషధ విలువలేమిటి, ఏ విధమైన రోగాలను ఈ పెరుగు అరికడుతుంది అని ఆలోచన చేస్తే విరేచనాలు, వాంతులు, అపరిశుభ్రమైన ఆహారం స్వీకరిస్తే, అత్యవసర పరిస్థితులలో ప్రయాణాలలో ఉన్నప్పుడు ఎప్పుడో ఎక్కడో ఏదో లభించేసింది అని తినేస్తే వచ్చేటటువంటి అతిపెద్ద ఇబ్బంది గల సమస్య వాంతులు, విరేచనాలు. ఇలాంటి సమస్య వచ్చిన వాళ్ళంతా కూడా పెరుగు, ఒక్క చిన్న గ్లాసు చిక్కటి పెరుగు తీసుకొని అందులో చిటికెడు సైంధవ లవణం వేసి, లేక మామూలుగా లభించే ఉప్పు అయినా సరే ఉప్పు వేసి ఆ పిదప స్వీకరించాలి. పెరుగులో ఉప్పు, పంచదార, ఉసిరికాయ పచ్చడి ఇవేవి కూడా మిళితం చేయకుండా అలాగే యథాతథంగా పెరుగును స్వీకరించకూడదు అని కూడా సంప్రదాయ విజ్ఞానం తెలియజేస్తుంది. అమీబియాసిస్ అనేది మరి ఒక వ్యాధి. ఇలాంటి ఇబ్బంది కలవాళ్ళంతా కూడా పెరుగును మిరియాల పొడితో కలిసి స్వీకరించాలి. అపరిశుభ్రమైన ఆహారం వల్ల కూడా ఈ అమీబియాసిస్ వచ్చేటువంటి ఇబ్బంది కలుగుతుంది. పెరుగుకు, మిరియాలకు కుజుడు అధిపతి. జ్యోతిష శాస్త్రపరంగా కూడా మనం గమనిస్తే కుజుడి అనుగ్రహం ఉంటే వాక్కు స్పష్టత ఏర్పడుతుంది, బుద్ధి చాతుర్యం పెరుగుతుంది,
గణిత శాస్త్రంలో విజ్ఞానం పెంపొందింపు చేసుకోగలుగుతాం. మ్యాథమెటిక్స్, గణాంక శాస్త్రం, స్టాటిస్టిక్స్, ఇలా సూక్ష్మంగా ఆలోచించే శక్తి కావాలి అనే వాళ్ళంతా కూడా పెరుగు, మిరియాల పొడి కలిపిన పదార్థాన్ని తరచుగా తీసుకుంటూ ఉండాలి అని కూడా ఆధ్యాత్మిక విజ్ఞాన కోణం ఇలా తెలియజేస్తుంది. మైగ్రేన్ అనేది కూడా తరచుగా ఇబ్బంది కలిగించే అంశం అవుతుంది. ఋతుకాల మార్పులలో శిశిర ఋతువులో ఈ మైగ్రేన్ చాలామంది ఇబ్బంది పెట్టేదిగా మనకు అనిపిస్తూ ఉంటుంది. హేమంత ఋతువులో, శిశిర ఋతువులో అధికులకు ఇబ్బంది కలిగించేటటువంటి వ్యాధి మైగ్రేన్. ఒకే వైపుగా తలనొవ్వడం, రెండు వైపులా కూడా కొందరికి తరచుగా తలనొప్పి సూర్యోదయంతో ప్రారంభమై మధ్యాహ్న సమయానికి నియంత్రణలోకి వస్తుంది. ఈ మైగ్రేన్ అన్న వ్యాధికి మూల కారణం మలబద్ధకం. అలాగే పెరుగు ఎక్కువగా తింటే కూడా మలబద్ధకానికి దారి తీస్తుంది. ఇలాంటి వాళ్ళంతా కూడా మైగ్రేన్ తొలగించుకోవాలి అంటే చక్కగా ఉదయం లేవగానే పెరుగన్నాన్ని స్వీకరించాలి. దేవాలయాలలో ఇందుకోసమే ఈ ఋతువులలోనే ఉదయము పెరుగన్నాన్ని దధ్యోదనం అన్న పేరిట, బాలభోగం అన్న పేరిట ప్రసాదాలుగా వితరణ చేస్తూ ఉండేటటువంటి వారు పూర్వం రోజులలో. ఋతుకాల సంబంధంగా వచ్చే మార్పులను గుర్తించి అనేక పదార్థాలను మనం ఆహారాలుగా స్వీకరించే ఆహారం ఆరోగ్యదాయకంగా ఉండడం, ఆరోగ్యదాయకంగా ఉన్న ఆహారం ద్వారానే ఐశ్వర్యాన్ని పెంపొందింపు చేసుకోగలడం అనేటటువంటివి ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్న కారణంగానే ఈ పెరుగును ఇలా మనం వినియోగించాలి అంటుంది సంప్రదాయం. మట్టి పిడతలో పాలు పోసి గోరువెచ్చగా ఉన్న ఆ పాలతో కాసింత పెరుగు జోడిస్తే వచ్చేటటువంటిదే చక్కని చిక్కని పెరుగు అవుతుంది. స్టీలు పళ్ళాలలో, స్టీలు గిన్నెలలో, స్టీలు పాత్రలలో తోడు వేసుకుంటే వచ్చేటటువంటి పెరుగుకు ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి ఉన్నత ప్రమాణంతో కూడుకున్న ఔషధ విలువలు కాస్త తక్కువగానే ఉంటాయి. అవకాశం లభించిన పక్షంలో మట్టి పిడతలో ఇలా మనం పాలను ఉంచి తోడు వేసుకొని అలా ఔషధ విలువల గల పెరుగునే వినియోగిస్తే పెరుగు వల్ల వచ్చే దోషాలు కూడా నియంత్రణలోకి వస్తాయి. పెరుగు వల్ల వచ్చేటటువంటి దోషాలలో మొట్టమొదటిది మలబద్ధకం సమస్య. అలాగే రెండవది ఇంకా ఆకలి కాకపోవడం, రుచి తొలగిపోవడం, దాహతి పెరగడం, ఇవన్నీ కూడా పెరుగు వల్ల వచ్చే సమస్యలు. అలాగే జీర్ణం కాకపోవడం, అజీర్ణ వ్యాధికి కూడా మూల కారణం పెరుగే కనుక సంప్రదాయజ్ఞులు రాత్రి వేళన పెరుగు ఆహారంగా తీసుకోకూడదు అనేటటువంటి వారు. పెరుగులో యాంటీబయోటిక్స్ అధికంగా తీసుకున్న వాళ్ళు కలిగేటటువంటి గొప్ప సమస్య రుచిపోవడం. యాంటీబయోటిక్స్ పేరిట టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళందరికీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. రుచిపోతుంది, దేనిపైన కూడా మనస్సు ఉండదు. ఆహారం అంటే చాలు వెగటగానే అన్నట్టుగా అంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళంతా కూడా ఈ విష ప్రభావాల నుంచి తొలగించుకోవడం కోసం, ప్రభావాల బారి నుంచి ఆ ముప్పున పడకుండా తమను తాము రక్షించుకోవడం కోసం నిరోధించగల శక్తిని పెంచుకోవాలి అంటే పెరుగును వినియోగించాలి. చక్కటి చిక్కటి పెరుగును ఆహారంగా స్వీకరిస్తే సమస్త విష సంబంధిత రోగాలన్నీ కూడా నియంత్రణలోకి వస్తాయి. అయితే ఈ పెరుగును తోడు వేసిన పిదప 4 గంటలు అయిన తర్వాత వినియోగించాలి. అలాగే 4 గంటలు అయిన ఆ తర్వాత ఇంకా వినియోగించకూడదు. పుల్లటి పెరుగు వినియోగించకూడదు. ఈరోజు పెరుగు ఈరోజే వినియోగించాలి. పెరుగును చాలామంది రెఫ్రిజిరేటర్లో ఉంచి మరునాడు అంటూ వినియోగిస్తూ ఉంటారు. అది దోషం. కొత్త సమస్యలకు ఆలవాలం అవుతుంది. ఏ రోజుకు ఆ రోజు చక్కగా ఉండేటువంటి ఆహారాన్ని స్వీకరిస్తేనే ఆరోగ్యాన్ని పెంపొందింపు చేసుకున్న వాళ్ళం అవుతాం. ఆరోగ్యం ఉంటేనే ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. ఇవి ఈనాటి విశేషాంశాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం అని విన్నవిస్తూ శుభమస్తు. కదా కాళీ మాత
కదయ కలిత లక్తకరసం పిబేయం విద్యార్థీ తవ చరణ నిర్నీజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవిత కారణతయా కథా దత్తే వాణి ముఖ కమల సాంబూల రసతాం అంటారు. ఆ పాదములు కడిగినప్పుడు కింద పడిన నీటిని ఎవడు భక్తితో పుచ్చుకుంటున్నాడో వాడు గొప్ప ధారణాశక్తి కలిగిన మహావిద్వాంసుడైపోతున్నాడు, మహాపండితుడు అవుతున్నాడు. ఎందుకని అంటే ఆవిడ పాదములలోంచి స్రవించినటువంటి జలం అంత శక్తినిచ్చి అంత మహాకవులుగా తీర్చిదిద్దుతుంది. అదేదో రాత్రి నిద్రపట్టక చేసే కవిత్వం లాంటి కవిత్వం కాదు. శరజ్యోత్సన శుద్ధాం శశియుత జటా జూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకుర్ణత్వా నత్వా కదమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా పణితయః. తేనె, పాలు, ద్రాక్షపండు ఎంత తొందరగా జీర్ణం అవుతాయో అంత బాగా అర్థమయ్యేటట్టుగా శాస్త్రమును చెప్పగలిగినటువంటి వాక్ పటిమ ఆ తల్లి యొక్క పాదముల అనుగ్రహమును పొందినవాడు పొందుతున్నాడు. కాబట్టి గురురపి కవిత్వంచ కలయం, శుక్రగ్రహం యొక్క అనుగ్రహం నీ పాదములలోంచే వస్తోంది. మూగవాడు నీ పాదోదకాన్ని పుచ్చుకుంటే మాట్లాడుతున్నాడు. ఎంతమందిని అనుగ్రహించింది మూకాంబిక దక్షిణ దేశంలో. కాబట్టి గురురపి కవిత్వంచ కలయన్ గతౌ మందో, అమ్మవారు నడిచిందనుకోండి గబగబా నడవదు. మరాళీ మందగమన, హంస ఎలా నడుస్తుందో అలా నడుస్తుంది. ఆవిడ నడుస్తుంటే అంత అందంగా ఉంటుందిట. వాల్మీకి రామాయణం కాదు కానీ ఓ చోట అంటారు, సీతమ్మ అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత హంసలన్నీ వెళ్ళి ఓ మూల పడుకున్నాయిట. ఎవడో వెళ్ళి అడిగట్ట, ఏమీ మీరు రోజు పనున్నా లేకపోయినా మాలా నడిచేవాళ్ళు లేడు, హంస నడకలు అంటారని తిరుగుతుండేవారు కదా అయ్యారంగా, తిరగడం మానేసి అందరూ కట్టకట్టుకుని అలా పడుకున్నారే అని అడిగారట. ఏం చెప్పమంటారు, నిన్నటి వరకు మా నడకల ప్రశస్తి, నిన్ననే అరణ్యంలోకి ఎవరో ఒక స్త్రీ వచ్చింది, ఆవిడ నడకలు చూస్తే మా నడకలు ఏ పాటి నడకలని సిగ్గేసి నడవడం మానేసి ఓ మూల పడుకున్నామన్నాయి. సీతమ్మ నడకంటే సాక్షాత్తు జగదమ్మ నడక, హంస కన్నా గొప్పగా నడుస్తుంది. అందుకే కుంజర గమని హంసగామిని మరాళి మందగమన అని పేరు. మెల్లగా నడుస్తుంది. గ్రహాలన్నింటిలోకి మందంగా నడిచేవాడు ఎవరంటే శనీశ్వరుడు. శనైహి చరహ, శనీశ్వరుడు కాదు శనైశ్వరుడు. మెల్లగా నడుస్తాడు. కాబట్టి అమ్మ నీ మెల్లనైన నడకలో శనైశ్వర గ్రహం ఉంది. గతౌ మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం, గంగాధరుని యొక్క ఇల్లాలా ఓ కామాక్షి నిన్ను భజిస్తున్నాను. తమ కేతుర్మాత, రాహువు అని పేరు పెట్టకుండా రాహువు యొక్క విషయాన్ని చెప్పింది మూకశంకరులు ఈ ఒక్క గ్రహం విషయంలోనే. తమహ అంటే చీకటి, రాహువు చీకటికి ప్రఖ్యాతి, అందుకని చీకటితో సంకేతిస్తారు. అందుకని రాహుగ్రహం ఎక్కడో లేదమ్మా, నీ పాదముల దగ్గరే సన్నిధానమై ఉన్నది. నీ పాదములు పట్టుకున్న వాడిని రాహు ఏం చెయ్యడు. ఇప్పటికీ పెద్దలు మాట చెప్తారు, రాహుగ్రహం యొక్క పీడ పొందిన వారు ఉత్తరక్షణ ఉపశాంతి పొందాలి అంటే శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబ పెట్టుకున్న సర్పవడ్డాణం చూస్తే చాలంటారు. ఆ సర్పవడ్డాణం వంక చూస్తే రాహు అనుగ్రహిస్తాడు అని. కాబట్టి తల్లి నువ్వు తమ కేతుర్మాత, తమకేతు అంటే చీకటిని పోగొట్టగలిగినటువంటి వెలుగు. ఆ కేతుగ్రహం నీ పాదములలోనే కనపడుతోంది, ఆ వెలుగు నీ పాదములలోనే కనపడుతోంది. కాబట్టి తమ కేతుర్మాత తవ చరణ పద్మో విజయతే, నీ పాదములు సర్వత్రా విజయమును పొంది ఉన్నాయి. అటువంటి నీ పాదముల యందు నవగ్రహములు నాకు కనపడుతున్నాయి. అమ్మవారి పాదములలో 9 గ్రహముల యొక్క స్వభావమును ఎవడు చూస్తున్నాడో ఆ గ్రహములు ఉత్తమ ఫలితములను ఇస్తాయి. ఉదాహరణకి సూర్యుడు ఉన్నాడు అనుకోండి, ఆరోగ్యం ఇస్తాడు. ఏదో ఆరోగ్యం ఇవ్వాలి అంటే ఆరోగ్యం భాస్కరాది చేత్, అమ్మవారి పాదముల వంక చూసి ఈ శ్లోకం చదివిన వాడికి అమ్మవారు ఆరోగ్యం ఇస్తుంది, సూర్యానుగ్రహం కలుగుతుంది. చంద్రుడు ఉన్నాడనుకోండి, మనసు అస్తమానం కదిలిపోకుండా నిలబెట్టగలిగినటువంటి బుద్ధి ప్రజ్ఞ పొందుతాడు. బుధుడు ఉన్నాడనుకోండి, లెక్క ఖచ్చితంగా కట్టుకుంటాడు. ఈ అడుగు తీసి అడుగేస్తే ఇలా జరగచ్చు అని లెక్క కడతాడు. బాహ్యంలో వ్యాపారం కూడా ఆయన చేతుల్లోనే ఉంటుంది. అంగారకుడు ఉన్నాడనుకోండి, శత్రుభీతి, శత్రువుని పడగొట్టడం, ఈ రెండూ కూడా అంగారకుడు వైపు నుంచి ప్రమాదాలకు కూడా ఆయనే కారణం. కాబట్టి అది తొలగించాలంటే అమ్మవారి వంక చూసి లోహితవపుహు, ఆ ఎర్రతనాన్ని చూస్తే అంగారకుడు జాగ్రత్త పడతాడు. అమ్మవారి పాదములలో నన్ను చూశాడు కాబట్టి నేను ఆయన జోలికి వెళ్ళనంటాడు. లోహితవపుహు వినమ్రాణాం సౌమ్యో, ఆ ఎవరైతే బుధుని యొక్క అనుగ్రహాన్ని, చంద్రుడి యొక్క కొడుకు బుధుడు అని నేను మీకు మనవి చేసి ఉన్నాను కదా, ఆ సౌమ్యుడైన బుధానుగ్రహాన్ని పొందుతారో వారికి మంచి ప్రజ్ఞాపాఠవములు ఏర్పడతాయి. ఇక గురువు
ఆమె యొక్క పాదములే పెద్ద బరువు, అంటే దాన్ని మించి అనుగ్రహ శక్తి ఇక లోకముల యందు లేదు. అందుకే ఆ పాదముల వంక చూసి నమస్కరించిన వారికి బృహస్పతి అనుగ్రహం కలుగుతుంది. గురువు అనుగ్రహం కలిగిందనుకోండి, అటువంటి వాడికి మంచి ఇల్లు కట్టుకుంటాడు, సంతోషంగా ఉంటాడు, అనుకూలవతి అయిన భార్య కలుగుతుంది, పుత్రపౌత్రాదులు కలుగుతారు. శుక్రానుగ్రహం కలిగిందనుకోండి, అటువంటి వాడు సంగీత సాహిత్యముల యందు చాలా గొప్ప స్థితిని పొందుతాడు. విశేషించి అనుకూలమైనటువంటి దాంపత్యం సిద్ధిస్తుంది. ఇవన్నీ శుక్రగ్రహం యొక్క అనుగ్రహాలు. అలాగే కొన్ని చాలా పాపగ్రహాలు ఉంటాయి. కేతు ఉన్నాడనుకోండి, ఆయన అనుగ్రహించిన నాడు జ్ఞానము, భక్తి, వైరాగ్యము, మోక్షము కూడా ఇచ్చేస్తాడు. కాబట్టి అమ్మవారి పాదముల వంక ఈ గ్రహములను ఆ రంగులలో చూసి చెప్పిన వాడెవరున్నాడో వాడిని గ్రహములు బాధించవు. అందుకే ఈ శ్లోకాన్ని మంత్రం కిందే చెప్తారు పెద్దలు. దీన్ని ప్రతిరోజు పూజలో ఎవరు అనుసంధానం చేస్తారో వాళ్ళకి 9 గ్రహముల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే గ్రహములకు ఈశ్వరత్వం లేదు, స్వతంత్రమైన నడవడి లేదు. అవి పరమేశ్వరుడికి, పరమేశ్వరికి వాళ్ళ శాసనానికి ఒడంబడి ఉంటాయి. వాళ్ళు ఎలా చెప్తే అవి అలా ప్రవర్తిస్తాయి. అందుకే శ్రీకాళహస్తిలో కాళహస్తీశ్వరుడికి కవచంగా ఉంటాయి. నవగ్రహ కవచం కట్టుకుంటాడు. ఆయన వాడి జోలికి వెళ్ళకు అన్నాడు అనుకోండి, వెళ్ళడానికి వీల్లేదు. అమ్మవారి పాదములలో 9 గ్రహములను చూసి నమస్కరిస్తే అవి కూడా శాంతించవలసిందే. అలా శాంతి పొందినవారు ఎందరో ఉన్నారని ఈ శ్లోకాన్ని ఇప్పటికీ ఉపాసనలో మహామంత్రం కింద పెద్దలు చెప్తారు. అయితే మీకు ఒక్క మాట నేను చెప్పవలసి ఉంటుంది. ఇంత శక్తికి కారణం ఎందుకు చెప్తారంటే, శంకరులు సౌందర్యలహరి చేస్తూ ఓ మాట చెప్తారు. హిమానీహం తవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణాం నిశచరమభాగీ చ విశదౌ వరం లక్ష్మీపాత్రం శ్రియమతి సృజంతౌ సమయినాం సరోజం తత్పాదౌ జనని జయ కశ్చిత్రమిహ కిం అంటారు. అమ్మవారి పాదపద్మాలు 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 అంటాం మన ఏదో వ్యావహారికంగా. పద్మము అని ఎందుకంటామంటే ఏదో హస్తారవిందం, పాదారవిందం, ముఖారవిందం, నయనారవిందం అన్నీ అరవిందాలే. అలా అరవిందం అని ఎందుకంటామంటే మన పంచేంద్రియాలు, మనసు 6 కలిపి షట్పదమై దాని ఎందు వాలి నిలబడతాయి కాబట్టి పద్మం అంటాం. అయితే అమ్మవారి పాదారవిందములు అంటాం, కానీ నిజానికి పద్మాలకి అమ్మవారి యొక్క పాదాలకి పోలిక లేదు. ఎందుకో తెలుసా? హిమానీహం తవ్యం హిమగిరి నివాసైక చతురౌ. ఆ తల్లి హిమవంతుడికి కుమార్తెగా వచ్చింది కాబట్టి హిమవత్ పర్వతం మీద తిరుగుతుంది. పద్మాలు మంచులో తిరుగుతాయా? మంచులో ఉంటాయా? మంచు తగిలితే ముడుచుకుని పడిపోతాయి. మంచు దెబ్బగా పడిపోతాయి పద్మాలు, మంచులో తిరుగుతాయి ఆ పాదపద్మాలు. అంతేకాదు, ఆవిడ మెట్టినిల్లు కైలాస పర్వతం. కైలాస పర్వతం కూడా మంచుకి సంబంధించినటువంటి పరిసరాల్లో ఉంది. అత్తవారింటి దగ్గర కూడా అంతే, ఆవిడ తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి పద్మానికి అమ్మవారి పాదానికి పోలికేమిటి? మంచు తగిలితే పడిపోయేవి అవి, మంచులో తిరిగేవి ఇవి. కాబట్టి అమ్మ అసలు ఎంత విచిత్రం. హిమానీహం తవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణాం నిశచరమభాగీ చ విశదౌ. ఆ పద్మాలు రాత్రి అయితే బజ్జుంటాయి. ఎందుకని? సూర్యాస్తమయం అయిపోయిందనుకోండి పద్మం ముడుచుకుంటుంది. మళ్ళీ సూర్యుడు వచ్చాడనుకోండి పద్మబాంధవుడు అని సూర్యుడికి పేరు, కుముదబాంధవుడు అని చంద్రుడికి పేరు. పద్మం మళ్ళీ విచ్చుకుంటుంది. రాత్రి పడుకునేవి పద్మాలు, పగలు విచ్చుకునేవి పద్మాలు. అమ్మవారి పాదాలు రాత్రి పగలు పడుకోవడాలు లేవడాలు ఉండవు, ఎప్పుడైనా ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటాయి.